శాంతి. సూరజ్బాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. జ్ఞాన బలము ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప బలము. యోగము యొక్క సర్వోన్నత సుఖమును పొందుటకు, యోగములో సంపూర్ణ సఫలతను పొందుటకు జ్ఞాన బలము ఎంతో ఎంతో అవసరము. ఎందుకనగా జ్ఞానమును ఉపయోగించి మనము మనసును, బుద్ధిని స్థిరపరచగలుగుతాము. జ్ఞానము ద్వారానే మనము నేను ఎవరిని అనేది సంపూర్ణంగా తెలుసుకోగలుగుతాము. ఎప్పటి వరకైతే నేను ఎవరిని అనే స్వరూపంలో స్థిరపడమో అప్పటి వరకు పరమాత్మని స్వరూపంపై మనసుని స్థిరపరచడం కూడా కఠినంగానే ఉంటుంది. కావున మనము స్వయములో జ్ఞాన బలమును ఎంతగానో నింపుకోవాలి. ఏ విధంగానైతే బ్రహ్మ బాబాకి మురళిపై ఎంతో ఆకర్షణ ఉండేది. మురళి వినడము, వినిపించడము బాబాకి జీవితముగా మారిపోయినది. దీని చేత జీవితము జ్ఞానమయంగా అవుతుంది. జ్ఞాన చింతన మన వివేకమును దివ్యంగా సద్వివేకముగా మార్చివేస్తుంది. మురళి ఉదయాన్నే మనము వింటే ఆత్మలో ఈశ్వరీయ రసము నిండుతుంది. పరమాత్మని ప్రేమ యొక్క మంచి అనుభవము కలుగుతుంది. ఉదయాన్నే మనకి మంచి ఆలోచనలు లభిస్తాయి. వాటి చేత మన సమస్యలకి సమాధానము కూడా అర్థమవుతుంది. మన ఆలోచనలలో మహనీయత వచ్చేస్తుంది. జీవితంలో ఏదైనా చిన్న పెద్ద లోపము ఉంటే అది సమాప్తమవుతుంది. కావున మురళి గురించి జాగ్రత్త వహించి చక్కగా అధ్యయనము చేయాలి. మంచి విషయము క్లాసులో కూర్చొని శ్రేష్ఠ స్థితిలో కూర్చొని మురళి వినడము ఇది ఎంతగానో అవసరము. కొంతమంది మురళి త్వరగా చదివేస్తారు. 5-6 నిమిషాల్లో పూర్తి చేస్తారు. అటు కొన్ని పాయింట్స్, ఇటు కొన్ని పాయింట్స్, ముందు వెనుక చూసాము, మురళి పూర్తయినది అంటారు. ఇది కేవలం నియమము కదా అని చేయడము. అసలు చేయని దానికంటే ఇది మంచిదేమో, కానీ మురళి చేత రస అనుభవం పొందాలి. మురళి ఒక మాధుర్యము, మురళి ఒక సంగీతము, భగవంతుని గీతము. దానిని చక్కగా అదే విధంగా వినడము, రసాస్వాదన చేయడము మన జీవితం కోసం ఒక విలువైన అంగము. ఎవరైతే సంపూర్ణంగా అవ్వాలనుకుంటున్నారో వారు 4 సబ్జెక్ట్స్ లోనూ ఫుల్ గా ఉండాలి. ఒక సబ్జెక్టు చాలా బాగా ఉండి 2వ సబ్జెక్టు ఢీలాగా ఉంటే దీనితో సంపూర్ణత్వమునకు చేరుకోలేము. కావున మనలో జ్ఞాన బలము నింపుకోవాలి. మురళి వింటే జ్ఞాన చింతన బాగా జరుగుతుంది. మురళి వినకపోతే బుద్ధి డల్ గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. జ్ఞాన చింతనే జరగకపోతే ఇవ్వడానికి కూడా మనసు ఉండదు. జ్ఞానము ఇవ్వాలి అనే సుఖము ఎప్పుడు లభిస్తుంది అంటే ఉదయాన్నే బాబా నుండి మురళి ఆధారంగా మనము సర్వము మనలో నింపుకున్నప్పుడు. తీవ్ర పురుషార్థులైన పిల్లలు మురళి చేత రసమును తన జీవితంలో నింపుకుంటూ ఉండాలి. ఈ రసము కర్మేంద్రియాల రసము నుండి మనల్ని ముక్తులుగా చేస్తుంది. ఈశ్వరీయ రసము, విశేషంగా ఈశ్వరీయ ప్రేమ, బాబా గురించి మనకి ఉన్న మంచి భావన, దీని చేత మంచి అనుభవాలు మురళి ఆధారంగానే చేసుకోగలుగుతాము. ఈ రోజంతా చాలా చక్కగా అభ్యాసం చేద్దాము. నేను బ్రాహ్మణుడను, నేనే ఫరిస్తాను, ఫరిస్తా నుండి దేవతను. ఫరిస్తా డ్రెస్ మరియు దేవత డ్రెస్. దేహము అనే డ్రెస్, దేహము అనే వస్త్రము నా ఎదురుగా పొక్కెమునకు తగిలించి ఉన్నాయి. నేను బ్రాహ్మణ ఆత్మను. ఈ దేహము నుండి బయటకు వచ్చి ఫరిస్తా దేహంలోకి ప్రవేశించాను. కొంతసేపు ఆ ఫరిస్తా డ్రెస్ లో ఉండాలి. ఆ తరువాత అక్కడ నుండి బయటకు వచ్చి దేవతా డ్రెస్ లోకి చేరుకుంటున్నాను. కొంత సమయం పాటు
ఆ దేవతా స్వరూపంలో ఉండాలి. దాని నుండి బయటకు వచ్చి మరలా ఈ బ్రాహ్మణ శరీరంలోకి ప్రవేశించాలి. ఇటువంటి డ్రిల్లు 5 సార్లైనా తప్పకుండా చేద్దాము. అప్పుడు యోగము ఆట వలె సాగుతుంది. దీని చేత మనలో ఫరిస్తా గుణములు మరియు దేవతా గుణములు ఎంతో సహజంగా అనుభవమవుతాయి. దేహానికి అతీతంగా అయ్యే, అశరీరిగా అయ్యే సుందర అభ్యాసము ఇదే. కావున ప్రతి గంటకి ఒకసారి ఇలా తప్పకుండా చేద్దాము. ఈ రోజుని సంతోషమయంగా చేసుకుందాము. ఓం శాంతి. Thank you.